సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా, మకర రాశి యందు కుజగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం అత్యంత ఆనుకూల్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కారణం, గత వారంతో పోల్చుకుంటే 2 గ్రహాలు అధికంగా ఈ రాశికి యోగించడం అనేటువంటిది ఒకంత అదృష్టంగా చెప్పవచ్చు. షష్ఠ స్థానమందు కుజగ్రహం, రవిగ్రహం, బుధగ్రహం అనుకూలిస్తూ ఉండగా, పంచమ స్థానమందు శుక్రగ్రహం, అలాగే గురుబలంతో పాటుగా చంద్రుడు కూడా అనుకూలించడం వల్ల దాదాపుగా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి రానున్నాయి. దీనివల్ల వీరు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యజయము, కార్యసిద్ధి కలుగుతూ ఉండడము, అలాగే ఏ పని ప్రారంభించినా ఎటువంటి విఘ్నము, ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతూ ఉండడము, ఆర్థిక ఎద్దడి తగ్గుముఖం పడుతూ ఉండడము, అలాగే నూతన గృహారంభము, గృహప్రవేశాది కార్యక్రమాలు చేస్తూ ఉండడము, వాహనాలు, ఆభరణాలు, ఇళ్ళు, స్థలాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నది. గతంలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందడానికి, గతంలో కోల్పోయినటువంటి బంధాలని, బంధుత్వాలని కూడా తిరిగి కలుపుకోవడానికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నది. ప్రతిదీ కూడా చాలా చాకచక్యంగా ముందుకు వెళతారు. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునేటువంటి తత్వం, ఏకాగ్రత, నిశితమైనటువంటి పరిశీలన అనేటువంటి అంశాలు ఈ గ్రహస్థితి ద్వారా సింహరాశి వారికి వస్తాయి. అంతేకాక ఏ విధమైనటువంటి రుణ బాధలు ఉన్నా, రోగ బాధలు ఉన్నా, శత్రు బాధలు ఉన్నా అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి చాలా వరకు సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. అంతేకాక వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, వ్యాపార లాభము, విద్యా విషయంలో ఆనుకూల్యమైనటువంటి పరిస్థితి ఇత్యాది విషయాలతోటి మంగళకరంగా ఈ వారం సింహరాశి వారికి ఉంటుంది. అంతేకాక శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము, ఆయురారోగ్యాలతోటి ఈ రాశి వారు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై దక్షిణామూర్తి ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి.